హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఏంటంటే మా శాన్వి పుట్టిన ఇన్ని రోజులకి 1 ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజైతే ఆధార్ కార్డ్ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా శాన్వి బర్త్డే రోజున కరెక్ట్గా 1 ఇయర్ కంప్లీట్ అయిపోయే రోజున తీసుకున్నాం అనమాట. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నాము. ఇప్పుడైతే ఆధార్ కార్డ్ పెట్టడానికి ఆధార్ సెంటర్కి అయితే వెళ్తున్నాము. అలాగే మా చెర్రీకి కూడా 5 ఇయర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు 8th ఇయర్ రన్ అవుతుంది. ఫింగర్ ప్రింట్స్ వేయించి ఆధార్ కార్డ్ చేయించేయాలన్నారు. సో ఆధార్ కార్డు సెంటర్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. బుడ్డిది అయితే ఇక్కడ చూస్తుంది. గుడివాడలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర ఆధార్ సెంటర్ ఉందంటే అక్కడికి వచ్చాం. మాస్టర్ లోపలికి వెళ్ళి కనుక్కుంటున్నారు. మేమేమో ఇక్కడ నుంచుని ఇంక ఇలా ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాము. మా బుడ్డిది పుట్టిన సంవత్సరానికి ఆధార్ కార్డు పెట్టడానికి వచ్చాం అనమాట. అలాగే చెర్రీకి ఫస్ట్ ఆధార్ కార్డు 5 ఇయర్స్ వరకు ఉంటుంది కదా, ఫింగర్ ప్రింట్ వేయించలేదు. ఇప్పుడు 5 ఇయర్స్ 8 ఇయర్స్ వచ్చిన వాడికి ఇప్పుడు పెట్టడానికి అయితే వచ్చాం ఇద్దరికి. బర్త్డే కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఆధార్ కార్డు తీసుకుంటున్నాం అనమాట. మేము మీలో ఎవరైనా ఇలా చేశారా? మేమైతే ప్రతి పని ఇలా లేట్గానే చేస్తాం అనమాట. ఇంకా లోపలికి వచ్చాము. మాస్టర్ అయితే కనుక్కుంటున్నారు. వాళ్ళు కొంచెం పక్క సైడ్కి వెళ్తే తీసుకోమని చెప్పారు. ఇంకా వాళ్ళు వెయిట్ చేయమంటే నేను చెర్రీ కూర్చున్నాము. మాస్టర్ ఏమో బుడ్డిదాన్ని తిప్పుతున్నారు. శాన్వి పాప అయితే మాత్రం అల్లరి బాగా చేస్తుందండి. అసలు నేనైతే కంట్రోల్ చేయలేకపోతున్నాను. పెద్ద పెద్ద కేకలు వేస్తుంది, గోల గోల చేస్తుంది. దానికి వాళ్ళ డాడీ అయితే కరెక్ట్ అని చెప్పి వాళ్ళ డాడీకి అప్పచెప్పేసి మేమైతే ఇలా కూర్చుని రెస్ట్ తీసుకుంటున్నాం. అమ్మా అమ్మ అమ్మా అమ్మ లోపల ఏడిపిచ్చేస్తుంది. బయటకు వచ్చాం. ఇప్పుడే శాన్విక్ ఆధార్ కార్డు కోసం ఫోటో దిగింది. చూడండి ఎంత గోల్ చేస్తుందో. సో ఇంక నేను బయటకు వచ్చేసాను. మాస్టర్ ఇంకా లోపలే ఉన్నారనమాట. ఎందుకు? అదిగో అందరు కొడతారు చూడు. అదిగో పాప 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 తిక్క తిక్క చేస్తుంది శాన్వి. ఆధార్ కార్డు వద్దా నీకు? స్కూల్కి వెళ్ళవా? ఆధార్ కార్డు తీసుకోవా? స్కూల్కి వెళ్ళొద్దు. అది కూడా ఇట్లా చిరాకు చిరాకు చేస్తుంది. అమ్మా ఏం చేసిందమ్మా లోపల? బొట్టు చెరిపేస్తుంది, కెమెరా పీకేస్తుంది, ఫోటోలో సరిగ్గా ఉంటున్నా అన్ని పీకేస్తుంది, లైట్ ఆన్ చేస్తుంది. ఎలా వచ్చింది ఆధార్ కార్డు ఫోటో? ఇంకా ఆధార్ కార్డుకి అయితే అప్లై చేసామన్నమాట. పిల్లలిద్దరికి ఒకసారి అయితే పోస్ట్లో వస్తాయి అని చెప్పారు. టైం పట్టుద్దంటే ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాం అనమాట. నేను వెళ్ళేటప్పుడు ఎంత క్యూట్గా రెడీ చేశాను. ఫోటో దిగేటప్పుడు శాన్వి పెంట పెంట చేసింది అనమాట. గోల గోల చేసిందమ్మా బాబు. గోల పిల్ల, గయ్యని పిల్ల. తాళంతి దాతి తాళం చెప్తాడు చూద్దాం ఇప్పుడు. అబ్బో తాళం తీటి వచ్చేసింది చెర్రీ. పద పద బాబోయ్. ఏది వేసుకుని పడుకుంటా. ఈ పిల్ల ఆధార్ కార్డు పెట్టించినావు కానీ ఒక్క అరగంటకి అమ్మమ్మమ్మమ్మో ఎంత చేసిందో బాబు. పొద్దుననంగా బట్టలు వేసి వంట చేసుకుని పనంతా చేసుకుని బట్టలు ఆరేయటం మర్చిపోయాను. ఇందాక ఆధార్ సెంటర్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆరేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. ఇప్పుడు ఆరేస్తాను. టైం ఎంత తెలుసా? 4 అయింది టైం. మాస్టర్ పిల్లలు బయటకు వెళ్ళారు. ఇప్పుడు ఆరేస్తున్నాను బట్టలు. ఇలా ఉంటుంది నా పరిస్థితి. ఇప్పుడు ఆరేస్తున్నాను అనమాట బట్టలు. ఇలా ఎవరన్నా పని మర్చిపోయారు లేదో నాకు చెప్పండి. నేనైతే అప్పుడప్పుడు ఇలా మర్చిపోతున్నాను అనమాట. ఇంకా సాయంత్రం పిల్లల కోసం శనక్కాయలు ఉడకబెట్టాను అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. మాస్టర్కి ఇష్టం అనమాట పచ్చి శనక్కాయలు, లేతవి ఉడకబెట్టినవి చాలా ఇష్టం అనమాట. అందుకే అమ్మ పంపించింది. అందుకే స్పెషల్గా బరువైన మోసుకొచ్చాను అనమాట. ఇవైతే ఉడకబెట్టాను. ఆల్రెడీ గిన్నెడు ఉడకబెట్టాను. అయిపోయినాయి. కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి ఉడకబెట్టాలి. అవి ఇంకా రేపు ఉడకబెడతాను అనమాట. చూడండి నిన్న ఇదంతా ఎట్లా ఉంది, ఈరోజు ఎంత క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాతే వంట స్టార్ట్ చేశాను అనమాట. నాకు అస్సలు స్టవ్ క్లీన్గా లేకపోతే చిరాకు వచ్చేస్తుంది. స్టవ్ కానీ కిచెన్ ప్లాట్ఫామ్ కానీ నీట్గా లేకపోతే ఇంత చిరాకు వస్తుంది అనమాట. ఇంకా బట్టలు కూడా ఉన్నాయి అన్నమాట.
ఇవిగోండి ఇవన్నీ మాస్టారు నేను ఊర్లో ఉన్నప్పుడు వేశారనమాట మిషన్. ఇవన్నీ అయితే ఇప్పుడు మడత పెట్టాలి. ఆల్రెడీ నిన్న వచ్చినప్పుడు కొన్ని మంచం నిండా ఉండి మీకు చూపించలేదు వీడియోలో, ఎందుకు బాగోదని చెప్పి. మళ్ళీ తీగలు నిండా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు నేను బట్టలు ఆరేసి వచ్చాను. ఇవి తీసి మడత పెట్టి అవి ఆరేయ్యాయి. ఇదే పని. ఇన్ని బట్టలు వేశారు మాస్టర్. 1 వీక్ ఇంట్లో లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందంటే బాబోయ్, 1 వీక్ కాదు, ఇంట్లో ఆడవాళ్ళు 2 డేస్ లేకపోతేనే ఇల్లు ఎలా ఉంటుందో మా ఇంట్లో మాత్రం ఇలాగే ఉంటుంది అనమాట. అస్సలు నీట్గా ఉండదు. వచ్చేటప్పటికి ఎక్కడ ఉండవు, చండాలంగా ఉంటుంది. అసలు స్టవ్ అయితే నిన్న అయితే నాకు మాస్టర్ చికెన్ వండారు. అంతకుముందు ఏం వంట చేస్తున్నారు తెలీదు. స్టవ్ నిండా ఆయిల్ బంక జిడ్డుగా ఉంది. పొద్దున్న క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా చిరాకు అనిపించింది. ఏం చేస్తాం, తప్పదు. మన పని మళ్ళీ మనం చేసుకోక తప్పదు అనమాట. ఇలా ఉంది నాకైతే పని. వీడియోస్ చూస్తున్నారు చాలామంది, 500-600 మెంబర్స్ వీడియో చూస్తున్నారు. లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియోని అయితే ఒకసారి లైక్ చేసేయండి. అలాగే మా వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోలో ఏం నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అందరికీ కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తున్నాను. మీకు కూడా రిప్లై ఇస్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు అలా వీడియో చూస్తేనే కాదు నాకు యూజ్ ఉండేది, మీరు లైక్ చేసి కామెంట్ చేస్తేనే నాకు చాలా యూజ్ ఉంటుంది. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నప్పుడు ఒక చిన్న లైక్, చిన్న కామెంట్ చేస్తే కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా అది ఇప్పుడైతే వర్క్ అయితే ఇలా చేసుకుంటూ ఉన్నానన్నమాట. చిన్నగా అస్సలు బాగాలేదు, బాగా దగ్గు జలుబు అన్నీ ఉన్నాయి. మాస్టర్ ఆల్రెడీ మెడిసిన్ తీసుకొచ్చారు, వేసుకున్నాను. అయినా కానీ సరే కొంచెం సెట్ అవుతాకి టైం పట్టుతుంది అనమాట. అది గైస్ వీడియో. బాయ్ బాయ్.